రాఘవేంద్ర గారును దాసరి గారు వచ్చిన తర్వాతనే ఈ కోఆర్డినేటర్ అనే పోస్ట్ వచ్చింది డిపార్ట్మెంట్లో, అంతకుముందు లేదు. అది నేను అప్రెంటిస్ లెర్నర్ కదా, వెళ్ళాను. పలకలు ఎవ్వరు ఆ రోజు. సెకండ్ డే నుంచే కొంచెం మొదలు పెట్టారు. క్లాప్ కొట్టాలి కదా. ఆ నండూరి విజయాన్ని అని అడిగాను, సార్ క్లాప్ ఇస్తారా మీరు? ఉండవా, ఏంటి రాగానే క్లాప్ ఇవ్వాలి నీకు అన్నారు. అలాగా వారం గడిచినా ఇట్లా. ఒకరోజు మళ్ళీ విసిగించా కొంచెం, 2, 3 సార్లు 4 సార్లు క్లాప్ ఇవ్వమని అడిగా. ఏమయ్యా నువ్వు ఊరికి క్లాప్ అంటావు, నీకు 4 సినిమాల వరకు క్లాప్ ఇవ్వను నీకు అన్నాడు. అట్లా ఆలోచించా. ఆ చిన్నపిల్ల చేష్టలు బయట మా ఊరి వచ్చినాయి బయటికి. సరే లైఫ్లో నువ్వే కొట్టుకో క్లాప్, నాకు క్లాప్ అక్కర్లే, క్లాప్ లేకుండా నేను డైరెక్టర్ అవుతా అన్న. తప్పు అయినప్పుడు అన్నాను తెలియదు. ఆ తర్వాత మా గురుగారు 2, 3 సార్లు నా మాటలు విని ఏంటాను అన్నారు. ఏంటన్నా ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ సార్. అంటే ఇంటర్ చదువుకుని డైరెక్టర్ అయిపోయి వచ్చావా, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండద్దు నీ బొందా అన్నారు. మా గురుగారు తిట్లు అవి, విశ్వనాథ్ గారు తిట్లు ఏంటంటే నీ బొందా డేభ్యం అంటే అమాయకంగా మాట్లాడితే డేభ్యం అంటారు, అదే నీ బొంద అంటారు కోపం వస్తుంది. ఈ 2 తప్ప ఇంకేముండవు. అంటే సొంత వాళ్ళని, బయట వాళ్ళని అనరు, తన టీం మెంబర్లు మాత్రమే నీ బొంద అంటే మనం తప్పుగా చెప్పినప్పుడు, డేభ్యం అంటే అమాయకంగా మాట్లాడినప్పుడు అంటారు అనమాట అన్నారు.